మన తండ్రి, మన రక్షకుడు యేసయ్య నామము పేరిట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సజీవుడైన దేవ యేసు ప్రభువా, నీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆలకించేవాడా, ఆశీర్వదించేవాడా, దీవించేవాడా, దరి చేర్చేవాడా, గమ్యానికి చేర్చే దేవుడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. గతకాలమంతా గడిచిన దినాలన్నిటిలో నీ ఆత్మ ద్వారాగా నీ కార్యములు జరిగించాయా. నీ కార్యముల ద్వారాగా మేము సంతోషించామయ్యా. ఇంకా మా ముందున్న దినాలు మా కొరకు సిద్ధపరిచిన నీ సమయము మాకు అనుకూలపరిచి నిన్ను బట్టి నాయన ధైర్యంగా ఉండటానికి, నిన్ను బట్టి ప్రభువా సంతోషంగా ఉండటానికి, నీ ఆత్మ ద్వారాగా జ్ఞానము కలిగి ఉండటానికి మాకు నువ్వే సహాయం చేసి మా ద్వారాగా నువ్వు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మనము దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా ధ్యానిస్తున్నాం. గ్రంథం వెంబడి గ్రంథాన్ని, అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని, వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. గత రాత్రి లేక శనివారం రాత్రి సమూయేలు యాజకుడిగా ఉండి, సౌలు రాజుగా ఉండి ఫిలిష్తీయులతో యుద్ధాలు చేసి ఏదొక రీతిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడే రక్షించుకుంటా తీసుకొచ్చినట్లు మనం 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం అంతా కూడా ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలులు యుద్ధాలే చేసుకుంటూ ఉంటున్నారు. అయితే దేవుణ్ణి ఆశ్రయించే సమూయేలు ఉండుట ద్వారాగా, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ప్రార్థన చేసే భక్తుడు ఉండుట ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మనం 15వ అధ్యాయానికి వద్దాం. సమూయేలు గ్రంథమే 15వ అధ్యాయం. 13, 14 అయిపోయి 15వ అధ్యాయం కానించి మొదలు పెడదాం. ఈ 15వ అధ్యాయంలో మరలా సమూయేలు కనబడతాడు, మరలా సౌలు కనబడతాడు. అయితే ఈసారి సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో అంటాడు, ఈసారి ఫిలిష్తీయులు కాదు కానీ అమాలేకులతో యుద్ధం చేయవలసి ఉంటుంది. ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడు నీతో చెప్పిన మాటే నేను చెబుతున్నాను. అయితే అమాలేకులు అన్న వారందరూ దేవునికి విరోధమైన ప్రజలు. అయితే ఆ అమాలేకులు అన్నవారిని పురుషులు కానీ, స్త్రీలు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, యవనస్తులు కానీ, గాడిదలు, ఎద్దులు, పశువులు కానీ అన్నిటినీ కూడా హతమార్చమని
సమూయేలు సౌలు రాజు గారికి చెప్తాడు. ఆ వాక్యాన్ని చదువుదాం. 15వ అధ్యాయం మొదలు పెట్టండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఏమనగా, అమాలేకీయులు ఏమండి, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. రాగానే విరోధులై కదా ఏమంటున్నాడండి? అమాలేకీయులంట ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఏం చేశారంట? వారికి విరోధులుగా పనిచేశారంట. ఆ సంగతి ఎవరు తెలుసు? సమూయేలు ప్రవక్తకు తెలుసు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఉన్నాడా? లేడే. మరి లేనప్పుడు ఎలా తెలిసింది సమూయేలుకు? మోషే గారు రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథములో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల వల్ల ఎన్ని బాధలు పడ్డారో, వారు బయటకు వచ్చిన తర్వాత అమాలేకులు ఏం చేశారు, ఇవన్నీ ఆ గ్రంథాల్లో రాసి ఉంటే ఆ వాటిని సమూయేలు ప్రవక్త చదివాడు, తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు సౌలుతో చెప్పే మాట ఏంటంటే, అయ్యా రాజుగారు, నిన్ను దేవుడు అభిషేకించమంటే నేను అభిషేకించాను. అయితే ఈనాడు నువ్వు అమాలేకులతో స్నేహం చేస్తావో గొడవ పెట్టుకుంటావో అది నీ ఇష్టం తర్వాత. అయితే దేవుడు ఇలా అంటున్నాడు, ఏమని? అమాలేకులందరూ దేవునికి విరోధమైన మనుషులు, ఇశ్రాయేలు మీద శత్రువులుగా వారు ఏమంటే పరిగణించారు. ఆ సంగతులన్నీ నాకు తెలుసు. అయితే నువ్వు రాజు సైన్యాన్ని తీసుకెళ్తావో ఎవరిని తీసుకెళ్తావో, నువ్వు ఇదిగో నా మాట, దేవుని మాట ఆలకించు అని సౌలు గారితో సమూయేలు చెప్తున్నాడు. వినండి దేవుని బిడ్డలారా, మనము కూడా ఎవరి మాటలు వినాలో ఈ గ్రంథాన్ని బట్టి నేర్చుకోండి. ఏమండి, ఎవరి మాట వినాలన్నాడు సమూయేలు? దేవుని మాట వినయ్యా. ముందు దేవుని మాట ముందు విను, తర్వాత సేవకుడిగా నేను చెప్పేది నీకు అనుకూలమైతే అప్పుడు నా మాట కూడా ఇందు. కానీ ముందు దేవుని మాట విను. ఎందుకు దేవుని మాట అంటే, నీ పక్షముగా వచ్చేది దేవుడే. ఫిలిష్తీయుల్ని ఎంతమందిని ఓడించాడు దేవుడు, అలాగే అమాలేకులను కూడా ఓడించటానికి దేవాది దేవుడు నీ పక్షముగా వస్తాడు. నువ్వు దేవుని మాట వినాలి అని సమూయేలు ప్రవక్త గారు సౌలుకి చెప్తున్న మాటలు మనం చదువుతున్నాం. ఇంకా చూడండి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిబిడ్డలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటులనేమి అన్నిటినీ కూడా హతము చేసాయి, చంపేయి. ఒక్కడు మనిషి కూడా ఉండకూడదు, పశువులు కూడా ఉండకూడదు, అమాలేకులని జాతి వారే భూమి మీద ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ చేతికి అప్పగిస్తాడు వాళ్ళందరినీ. దేవాది దేవుడు నీతో ఉండి అమాలేకులందరినీ నీ చేతికి చంపేయి, ఒక్కడు కూడా నువ్వు మిగిలించి బతకనివ్వకు అని సమూయేలు గారు మాట్లాడిన సందర్భం ఇది. వాక్యం అంటే సమూయేలు ఎవరో? సేవకుడు.
దేవునికి ప్రతినిధి. దేవుడు చెప్పిన మాటలే ప్రజలకి చెప్పేవాడు. అంటే ఒక బోధకుడు అనుకోండి, ఒక సేవకుడు అనుకోండి, సమూయేలు గారిని చెప్పవలసిందంతా చెబుతున్నాడు. మీకు ప్రయోజనకరమైన సంగతులు దేవుడు మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఆలకించాలి. సౌలా ఆలకించాలి. ఇలా అందరిని చంపేమని చెప్పాడు సమూయేలు. మరి సౌలు ఏం చేస్తాడో చూద్దాం తర్వాత మాట. అంతటా సౌలు జనులను పోగు చేసి లెక్కబెట్టగా 2,00,000 మందియు 10,000 మంది ఉండేరి. చూడండి ఎంతమంది వచ్చారు ఇప్పటికి. 2,10,000 మంది. వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది. అదన్న ఎవరు అంటే 20 సంవత్సరాల పై వయసు గల వారే 6 లక్షల మంది. ఇంకా మిగతా వాళ్ళు లెక్కించలేదు. దానిలో స్త్రీలు కూడా లెక్కించలేదు. చూడండి ఇన్ని లక్షల మందికి ఎంతమంది మిగిలేరమ్మా? 2,10,000 మంది మిగిలేరు సౌలు దగ్గరికి రాబడికి. వీళ్ళతో యుద్ధము చేయి, శత్రువులను హతమార్చు అని దేవుడు చెప్పిన మాట ఇది అని సౌలుకు మరి సమూయేలు గారు చెప్పాడు. అయితే మనుషులను పోగు చేసుకున్నాడు. వీళ్ళందరినీ పోగు చేసుకున్న తర్వాత ఏం చేశాడు? ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, అవును, అమాలేకులతో పాటు మిమ్మలను నట్లు పంపగా వెళ్ళిపోయారు. ఏమండి, తర్వాత సౌలు అమాలేకులను అవును ఏమండి చేశాడు. ప్రజలనైతే చంపాడు. ఎవరిని ప్రాణంతో బిగించాడు? రాజుని. ఏమి ఈడు అమాలేకుడు కదా, ఆడెందుకు ఇంకా ప్రాణంతో ఉంచాడు సౌలు? అంటే ఈడు రాజే, ఆయన రాజేనా? రాజులు కలుసుకుంటేనే బాగుంటుందనా? ఏమండి, ఇప్పుడు అదే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. చాలా దేశాలు చూస్తున్నారు కదా మీరు. ఎవరెవరు కలుసుకుంటున్నారు? ప్రధానులు. ఏమండి, అమెరికా ప్రధాని, ఏమండి ఇంకే ప్రధాని, ఇజ్రాయేల్ ప్రధాని, ఇంకే ప్రధాని, ఏమండి ఇప్పుడు కూడా కలుసుకుంటున్నారండి. ప్రజలు నాశనం అయిపోతున్నారు. ప్రజలేమో నష్టపోతున్నారు. రాజులు మాత్రము కలుసుకుంటున్నారు. ఎందుకో? వీళ్ళు గమ్మత్తు ఏంటో అసలు, వీళ్ళ ఆలోచన ఏంటి? ఈ సౌలుకి ఏం చెప్పాడు దేవుడు? అమాలేకులన్న వారిని భూమి మీద ఉండకుండా నిర్మూలన చేయి. రాజులేటి, మంత్రులేటి, ప్రధానులేటి, ఎవరినైనా సరే బతకనియ్యకో. ఎందుకు? రేపు వాళ్ళే మీ పిల్లలకి శత్రువులు అవుతారు. అమాలేకుడు ఒక్కడు ఉన్నా సరే కానీ వాడు మీ మీదకు తిరుగుబాటు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజల మీద అధికారులారా అని దేవుడు చెప్పిన మాట సమూయేలు గారు చెప్పితే మనుషులైతే చంపాడు, పశువాదులు మాత్రము చంపలేదు. అంటే రాజును కూడా చంపలేదు. చంపలేనప్పుడు ఇంకా ఏం చేశాడో చూద్దాం తర్వాత మాట. ఏమండి, సౌలును జనులను కూడి చూడండి, రాజును కలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలను మంచి వాటిని నిర్మూలము చేయక
ఆ, పనికిరానివి నీచ పశువులన్నిటినీ చేసెను. అప్పుడు యెహోవా దేవుడు మళ్ళా సమూయేలు సేవకునికి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఏమండి, డైరెక్ట్గా దేవుడు సౌలుతోనే మాట్లాడొచ్చు కదండి. మరలా సమూయేలు గారికి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. కారణం ఏంటి? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఎందుకని సౌలుకి దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు, సమూయేలుకే ప్రత్యక్షం అవుతున్నాడు? ఏమండి, సమూయేలు సేవకుడు, ఇశ్రాయేలు ప్రజలకును దేవునికిని మధ్యవర్తి. అంటే దేవుడు పూర్వకాలం నుండి కూడా డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడు కాదండి, ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తూ ఉండాడు భూమి మీదకి. మోసే నాటి నుండి మీరు పరిశీలన చేయండి, మోసేతో మాట్లాడింది కూడా దేవుడేం కాదు, దేవుడు పంపిన దూత ఆ పొదలోని అగ్నిమంటలో ఉండి మాట్లాడింది. ఏమండి, ఇలాగా భక్తులందరి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఒక వ్యక్తిని దేవుడు నియమించుకొని ఆ వ్యక్తి ద్వారాగా ప్రజలకి ఏదైనా చెప్పేవాడండి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రజలు ఎవరిని గుర్తించాలి? ఏమా, ప్రజలు ఎవరిని గుర్తించాలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులను గుర్తించాలి, గ్రహించాలి. వారి నోటండి వచ్చే మాట దేవుని మాట తప్ప వాళ్ళ సొంత మాట ఏమీ చెప్పరు. ఒకవేళ చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ అలాంటి వారిని కూడా కనిపెట్టచ్చు మీరు. ఏమండి, అలాంటి వారు కూడా లేరా? ఉంటారు. కాకపోతే వారిని దేవుడు ఏర్పరిచిన సేవకులు కాదు వాళ్ళు. వారంతట వారే మేము కూడా పాస్టర్లమే, ఇగో మా దగ్గర కూడా సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పుకుంటారు. అది కూడా మనము గ్రహించాల, అది కూడా మనం తెలుసుకొని ఉండాల. అర్థం చేసుకోండి. నిజంగా మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, బాగా దాన్ని బట్టి ఆలోచన చెప్పండి నాకు. మళ్ళీ మీరు చెప్పాలి. ఇప్పుడు 22 సంవత్సరాల ఈ సేవ ప్రారంభం కదండి. ఏనాడైనా నేను ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్లు మీకు చూపించానా? ఏమ్మా, నేను ట్రైనింగ్ పొందిన ఎలాగని మీకు చెప్పానా? ఆలోచించండి. అవి అవసరం కాదు. ఇప్పుడు దొంగ సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. 2 ఏళ్ళు ఇచ్చేస్తే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు, పాస్టర్ ట్రైనింగ్ పొందాడు. అంత మోసం ఊర్లో అదే జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు పెట్టి కొనేసుకొని మేము పాస్టర్మని సెలమని అయిపోవట్లేదమ్మా, అవట్లేదా? అవుతున్నారు లేదా? మాట్లాడేమి భయం వేస్తుందా? ఆ మాట మాట్లాడడానికి భయం వేస్తుంది కదా మీకు. భయం వేస్తే మీరు పిరికివారు. పిరికివారు అయితే ఎక్కడికి చేరరు? పిరికివారికి పరలోక రాజ్యంలో స్థానము లేదు. పిరికివారుగా ఉండొద్దు, డైరెక్ట్గా మాట్లాడు. వాస్తవా కదా నేను చెప్పేది? వాస్తవం. అందుకని మీరు గమనించండి వాక్యాన్ని. సమూయేలు ప్రవక్త ఎక్కడ ట్రైనింగ్ పొందాడు? ఏమో బైబిల్ క్లాస్కి వెళ్ళాడా? ట్రైనింగ్ పొందాడా? లేదు. దేవుని సన్నిధిలోనే గడిపాడు, దైవ దర్శనాన్ని అతడు పొందాడు. అతను ఎవరు అభిషేకించలేదు సమూయేలుని. ఏమో అభిషేకించారా? లేదు. నువ్వు పాస్టర్గా ఉండు అలాగని ఎవరో చెప్పారా? లేదు. దైవ దర్శనముతో సమూయేలు బాల్యము నుండే సృష్టికర్తను స్మరించడం వలన ఆ దేవునికి నచ్చినవాడు, ఆ దేవునికి కావలసిన వాడు,
ఇశ్రాయేలు ప్రజల పక్షముగా విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాడు అనుకున్నాడు దేవుడు. అందుకే 4 బిరుదులు ఇచ్చాడు సమూయేలుకు. అంతటి గొప్ప సేవకుడు సౌలుతో మాట్లాడి సౌలుకి అన్ని సంగతులు చెప్తే వీడు ఏం చేస్తున్నాడండి, ఏం చేశాడండి అని రాసింది బైబిల్లో. ఏమండి, అమాయకులు అన్నవాడిని రాజులు, మంత్రులు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు ఎవ్వరు కూడా బ్రతికి ఉండటానికి వీలు లేదు, చంపేయి, దేవుడు నీకు తోడు వస్తాడని చెప్తే వీడెవరిని మిలిగిచ్చాడంట? రాజును బ్రతకనిచ్చాడంట. మళ్ళా వాడు ఊర్లో ఉన్న పశువులు, ఏమంటే ఆడు కంటికి కనపడతాడు, బలిసినయో కొద్ది బాగా కనబడతా ఉంటే వాటిని కూడా బ్రతకనిచ్చాడంట. ఆడి దృష్టికి ఏదో పిచ్చి పిచ్చిగా వంకర వెంకరగా ఉన్న వాటిలన్నిటినీ చంపేశాడట సౌలు. ఎందుకని ఆ మంచి అంటున్నాడు, ఈ మంచి అంటున్నాడు, ఈ మంచి అంటున్నాడు, ఈ మంచి మంచి అని ఈడ అంటున్నాడా, ఇంకెవరన్నా అంటున్నారా? ఇంకెవ్వరూ మాట్లాడట్లేదు. ఆ సౌలు ఒక్కడే ఇది మంచి గొర్రు, ఇది మంచి గాడిది, ఇది మంచి గది అంటున్నాడు. కానీ మంచిదని ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అనట్లేదండి. అనపోయినప్పుడు ఏం చేసిందో చూద్దాం వాక్యపరంగా. అప్పుడు యెహోవా దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై ఏమని, సౌలు నన్ను అనుసరింపగా వెనకదీసి నా ఆజ్ఞలు గైకొన లేదు గనుక నిర్ణయించినందుకు నేనే పశ్చాత్తాపడుతున్నాను సమూయేలు. ఇదేంటయ్యా, ఆ గాడిదలు కాసుకున్న వాడినేమో రాజుని చేయమని నువ్వే చెప్పేవు ఆ రోజు, అభిషేకించమని నువ్వే చెప్పేవు ఆ రోజు. ఇప్పుడేంటి మళ్ళా సౌలు గురించి ఇలా మాట్లాడుతున్నావు? అలాగని సమూయేలుకి ఏమొచ్చిందంట? దేవుని మీదే కోపం వచ్చింది. కొద్దిగా దేవుని మీద వచ్చిందా, సౌలు మీద వచ్చిందా? కోపం. ఆలోచించండి, కోపం ఎవరి మీద వచ్చిందో అది కూడా అర్థం తెలుసుకోరా ఏమా? దేవుని మీద కాదు. ఇంత దుర్మార్గుడా, ఇంత భ్రష్టుడాయుడు, అమాలేకీయులందరినీ చంపేమని నేను కూడా చెప్పాను కదా, దేవుడు చెప్పాడని నేను చెప్పాను కదా, ఈ మాట వినకుండా వీడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు? అలాగని ఏమండి సౌలు మీద సమూయేలుకి కోపము వచ్చింది. కోపం వచ్చిన వాడు ఏం చేశాడు? రాత్రంతా యెహోవాకు మొర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. లేచి పోగా వచ్చి విను రాగానే సౌలు అంటున్నాడు. ఎవడు అంటే దీవించడానికి అంత అర్హత ఉందా వీడికి? వీడెవడీడు అసలా? ఓ మాట చెప్పాలంటే గాడిదలు కాసుకునే గాడిది. ఏమండి, ఎక్కువగా చూడండి, భూమి మీద పుట్టిన జీవరాశులన్నిటికో నీచమైంది గాడిదనే అంటారు. ఎందుకో తెలుసా? అది చేసే పనులన్నీ కూడా పనికి మాలిన పనులు. చెప్పాలంటే దాని ఆహారం కూడా అపవిత్రమైన వాటిని తింటుందంటది. ఎప్పుడైనా విన్నారా ఆ మాట? విన్నారా? తెలుసుకోండి, మీరే తెలుసుకోలేదు. అందరికి తెలిసామా మాట? గాడిది తినే ఆహారం అపవిత్రమైన తింటుందంట. అది నేను చెప్పకూడదులేండి. ఆలోచించండి. అంటే భూమి మీద పుట్టిన పశువులన్నిటికంటే పెద్ద పనికిమాలిది గాడిదే అని. గాడిదలు రకాలు ఉన్నాయనుకోండి, కొన్ని కంచర గాడిదలు ఉన్నాయి, చాలా రకరకాల గాడిదలు ఉన్నాయండి. ఏమండి, అలాగే పక్షుల్లో అతి నీత్యమైన పక్షి ఏదంటారు? కాకి. శవాలను తింటుంది, చచ్చినాట్లు ఎక్కువ తింటుంది కాకి. ఇంకా మిగతా పక్షులు అలా తినవు. దేవునికి స్తోత్రం. అయితే ఈ గాడిదలు కాసుకునే వాడిని సౌలు రాజుని చేస్తే ఈ రాజుగాడు వంకర బుద్ధి చూడండి. వీడు వంకర బుద్ధి చూడండి ఏమన్నాడు? సేవకుడిని ఆశీర్వదిస్తాడా? అభిషేకించబడినవాడు, దేవుని చేత దీవించబడినవాడు సమూయేలు
అతని మీద ఆశీర్వాదం వచ్చినగా కంటే వస్తుందమ్మా? రాదు. అయితే సమూయేలు కోపంతో ఉన్నాడు. రాత్రి దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి కొంచెం బాధతో ఉన్నాడు. ఏమండి, ఈ సమూయేలు చూసిన సౌలు నీకు ఆశీర్వాదం కలుగునుగా కంటే ఆశీర్వాదం కాదురా బాబుగా, ముందు నీ సంగతి తేల్చు అన్నట్లుగా సమూయేలు తన ఎదుట కనబడుతున్నాడు. తర్వాత చదువుదాం. యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చిద్దనగా సమూయేలు. అలాగైతే రాత్రి అంటే ఆ గొర్రెల అరుపులు, గేదెల అరుపులు అన్నీ ఏంటి రాత్రి నాకు కూడా వినబడింది. గొర్రెలు అరుతున్నాయి, ఒక రంకెలేస్తున్నాయి, గేదెలు అరుతున్నాయి, ఒక రంకెలేస్తున్నాయి. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని నేను ఆలోచించాను. అయితే దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు, నాకు చెప్పబట్టే నీ దగ్గరకు వచ్చాను, ఈరోజు తెల్లవారినప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను అని సమూయేలంటే సౌలు అంటాడు, అమాలేకుల వద్ద నుండి తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు ఎడ్లలోను గొర్రెలోను ఉండనిచ్చిరి అనగా సమూయేలు. ఇక నువ్వు మాట్లాడడానికి పని లేదు, నోర్మే అనికి మాలడా. నువ్వు చేసిందేంటి, దేవుడు చెప్పిందేంటి? దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టం అనుకుంటున్నావంటరా, నోర్మే. ఎవరన్నారు ఈ మాట? సమూయేలు సౌలుని అన్నాడు, మాట్లాడటానికి నీకు అవకాశం అది. దేవుడు నీ మీద కోపగించుకున్నాడు, ఇక నీ పని అయిపోయినట్లే, ఇక నీ రాజ్యము కూడా ఏమవుతుందో నువ్వే తెలుసుకో అన్నట్లుగా సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడా? మాట నీకు తెలియజేస్తాను వినమని అనగా చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు గోత్రములకు శిరస్సు వైతివి, అభిషేకించి సాగనంపి పాపాత్ములైన అమాలేకులందరినీ నిర్మూలన చేయము. సెలవీయగా నువ్వు యెహోవా మాట వినక కీడే చేసేవరా సౌలా. ఎవరి దృష్టి కీడు చేశాడంట? దేవుని దృష్టికి కీడు చేసిన రాజైనా, ప్రధానైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవడైనా సరే బోర్ల పడవలసిందే బాబు, జాగ్రత్త అమ్మా. మరలా నువ్వు కీడు చేయటానికి కానీ నీ ఆలోచనలు మార్చుకున్నావా? అన్యజనులతో కలిసిపోయి ఆ అలవాటులో మళ్ళా పాల్గొంటున్నావా? ఆలోచించండి. ఈ వాక్యాలన్నీ మనకేనండి. మనం జాగ్రత్త పడాలి, మనము జాగ్రత్త పడాలని ఈ వాక్యాలన్నీ మనకు వినిపిస్తున్నాయి. ఏమంటే అమాలేకులతో కలిసిపోయాడు, అమాయకుల రాజుతో స్నేహం చేశాడు, అమాలేకుల యొక్క గొర్రెలు ఎద్దులు తెచ్చుకున్నాడు. అది వద్దు 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 అలాగని దేవుడు పక్కన చెప్తా ఉన్నాడు, సేవకుడు చెప్తా ఉన్నాడు. మళ్ళా వాళ్ళతోనే స్నేహము, వాళ్ళతోనే మాట్లాడడం, వాళ్ళతోనే కలిసిపో. ఇదేంటిది? ఎంత ఘోరం అండి ఇది. ఇది ఏమనుకున్నాడు ఈ సౌలు? వీడు క్రైస్తవుడా అన్యుడా? వీడు ఏమా నిజంగా దేవుడు అభిషేకించాడంటే క్రైస్తవుడే కదా, బెన్యామీనుడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడే కదా. మరి ఇన్ని రకాలుగా దేవుడని హెచ్చిస్తే ఎందుకు ఇలాగ మారిపోయాడు? వీడికి ఇంకా లోక అలవాట్లు ఉన్నాయి లోపల కదా. ఏ అలవాట్లు ఉన్నాయి? లోక సంబంధమైన గుణాలు ఇంకా చర్యలు లోపల ఉన్నాయి. పైకి ఏదో నటిస్తున్నాడు, నేను ఇశ్రాయేలుకి రాజును అన్నట్లుగా నటిస్తున్నాడు, కానీ లోపలంతా అన్నిల స్వభావమే. జాగ్రత్త మా బాబు, జాగ్రత్త. దయించి మీరు మనము ఆయా అభిప్రాయాలు ఉంటే వదిలేసుకోవాలి. వదులుకోకపోతే నష్టపోతాం, చాలా నష్టపోతాం. ఒక్క రకంగా కాదు,
ఏమండి? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఏమండి, జీవితపరంగా నష్టపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉందని దేవుడు ఈ వాక్యాలు మనకి చూపిస్తున్నాడు. ఆరోగ్యం పోయిందంటే మళ్ళీ వస్తుందా? ఆరోగ్యం ఇప్పుడు పోతుంది చెప్పనా? బైబిల్ మనం చదువుకొచ్చాం చాలా వాక్యాలు. నీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తున్నాయి. దేవుడు అంటే ఆ మాట గుర్తు చేస్తాను నేనండి. బైబిల్లో చెప్పేసుకొచ్చేసాం, అన్ని దాడి వచ్చేసాం. దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు పక్షంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా ఉండే జనులు ఉండేవి కదా, వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు పెట్టాడు దేవుడు. ఆరోగ్యపరమైన సమస్యలు పెట్టాడు. ఏంటయ్యి? వాక్యాలు విన్నారు కదా, గుర్తురాలేదు కదా? గెడ్డలు అవి ఇప్పుడు క్యాన్సర్ గెడ్డలు అంటున్నారు. అవునా? ఏం గెడ్డలు, పుళ్ళు, శరీరంలో అనారోగ్యం ఇంకెప్పటికీ బాగుపడలేదు. దయించి లోక సంబంధమైన అభిప్రాయాలు, ఆలోచనలు మనలోండి బయటికి పోవాలి. ఏదైనా ఎంతో కొంతైనా చాలు, కొద్దిగైనా చాలు. బైబిల్లో యేసుప్రభువు వారు చెప్పాడు, ఆవగింజంతా చాలు. గుమ్ముడికి అంత విశ్వాసం వద్దు. గుమ్ముడికి ఎంత ఉంటుందా అంత విశ్వాసం వద్దు. ఆవగింజ చిన్నది ఉంటుంది, ఆవగింజ అంత విశ్వాసం చాలు. అదే పెట్టుకో హృదయంలో, అదే ఉంచుకో నీలో. అంతేగాని సాతాను యొక్క స్వభావము, సాతాను యొక్క సమాజానికి నువ్వు మరలా లోబడటము, ఏమండి, అలాగా వాళ్ళు చెప్పినట్టుగా చేయటము అన్నది ఉందంటే వాళ్ళేం బాగానే ఉంటారేమో కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే. ఇదిగో చూడండి, ఈ రాజు సౌలు రాజు ఇప్పుడు ఏమవబోతున్నాడో చూద్దాం కాసేపట్లోకల్లా. అందుకు సౌలు ఆ మాట అనవద్దు అన్నాడు. ఎవరిని? సమూయేలు అనవద్దు అన్నాడు. సేవకుడు మాట్లాడుతుంటే మాట్లాడవద్దు అన్నాడండి. అంటే వాడికి నచ్చినట్లుగా మాట్లాడలేదా సమూయేలు? ఏమండి, అంతే కదా? సౌలుకి నచ్చినట్లుగా మాట్లాడలేదని నువ్వు మాట్లాడొద్దయ్యా, నువ్వు మాట్లాడితే మేము వినో. ఉంటారంట ఇలాంటి వాళ్ళు, ఉంటారు. గద్దించిన, హెచ్చరించిన లోబడిన వాళ్ళని ప్రజలు ఉంటారు. అరే గద్దించి హెచ్చరించడం అనేది దేని కొరకు చెప్పనా? ఏమండి, గద్దింపైనా హెచ్చరికైనా ఒక మాట సేవకు నోట దేవుడు వినిపించాడంటే అది నీ మేలు కొరకా, నీ నష్టం కొరకా? అంటే నువ్వు సరిగా ఉండట్లేదు కాబట్టి, సరిగా ఆలకించట్లేదు కాబట్టి, వాక్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి, అందుకు దేవుడు వాక్యపరంగా హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి, మంచిగా ప్రవర్తన ఉండాలి. దేవుని చేతప్పుడు మనం దీవించబడతాం. అంతేగాని నువ్వు మాట్లాడగా నీ మాట ఏం బాగాలేదు కానీ ఇదేం వాక్యమే పద్దాకా కోపం తెపుతూ ఉంటాడు అని ఎవరు ఉన్నారా మీలో? ఎవరైనా పద్దా కోపం చెబుతాడా? మరి ఇప్పుడు నవ్వుతో మాట్లాడుతున్నాడా మీతోని? ఏమా? దేవుని ఆత్మ ప్రేరేపణ ఆపడానికి ఎవడతారు కానే కాదు. సమూయేలులో దేవుని ఆత్మ ఉంది. దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు రాత్రి, సౌలు సంగతి ఇది, నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటే ఈడేమంటాడా? మేమొద్దా అనవద్దు, నువ్వు మాట్లాడొద్దా? ఏమన్నాడు? నేను యెహోవా మాట వింటానే కానీ నీ మాట వినను అన్నట్లుగా వాడి ప్రవర్తన కనబడుతుంది. మరి సమూయేలు ఎవరి మాట తీసుకొచ్చాడు? దేవుని మాట తీసుకొచ్చాడు కదా. నా మాట కదరా బాబు, దేవుని మాట అది నేను చెప్పేది విను అంటే, నువ్వు మాట్లాడుకు, నేను దేవుని మాట వింటాను కదా అంటాడు. వీడు నటన కదనో. ఈయనేమంటారు? ఈయన ఏమంటారు తెలీదా మీకు? తర్వాత చదవండి. వచ్చి తిని కానీ అయితే శపించబడిన గొర్రెలలో ఎద్దులలోను చెప్పాను. సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునని ఒకడు దాన బలులను అర్పించుట వలన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుట పాపముతో సమానము. తిరుగుబాటు అంటే మాట వినకుండా ఉండటమే తిరుగుబడతాను. తిరుగుబాటు అంటే ఏంటమ్మా? కత్తిపట్టు కొట్టడం కాదు, మాట వినకపోవటమే తిరుగుబాటుతాను. ఆ తిరుగుబాటు చేయటము దేనితో సమానం అంట? సోది చెప్పుకుంటారు కదా కొంతమంది. సోది చేయించి నా చేయి చూడు నాకేమవుతుంది అంటారు కదా, అది సోది అంటారు దాన్ని. అంటే తిరుగుబాటు చేయటము దేనితో సమానం అంటే సోదు చెప్పించుకున్న దానితో సమానం. అంటే అది పాపం, అది ఘోరమైన నేరం. ఈ పనులను ఎవరు చేస్తున్నారు? సౌలు చేస్తున్నాడు. సౌలుని సమూయేలు హెచ్చరిస్తున్నాడు. నువ్వు గేదెలు వేసాను దేవునికి, గొర్రెలు అర్పించిన దేవునికి అంటావు. అసలు అర్పించడం నీ పని అంటారు. అది అర్పించేది ఏదైనా ఉంటే యాజకుడు సేవకుడు అర్పించాలి దేవునికి. సేవకుడు చేసే పని కూడా నువ్వు చేసేస్తావా? అది దేవుడికి అంగీకారమైందా? దేవుడు అంగీకరిస్తాడు దాన్ని? మరి పిచ్చివాడ, నువ్వు చేసిందంత దుర్మార్గ పనిరా అని సమూయేలు సౌలు గారిని హెచ్చరించిన మాట మనము ఇక్కడ చూస్తున్నాము. 25వ వచనం త్వరగా. కాబట్టి నీవు మళ్ళీ బతిమాలుకున్నాడు. ఎవరిని? సమూయేలు మళ్ళీ బతిమాలుతున్నాడు. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవే యెహోవా ఆజ్ఞను విసర్జించవు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పగా. ఏం పోయింది ఇప్పుడు? ఏం పోయిందమ్మా? ఇది రాజరకం పోయిందంటే గౌరవమా, ఘనత, ప్రభావమా, అవమానము, సిగ్గుచేటు. రాజుగా ఇక ఉండే అవకాశం లేదు సౌలుకి. రాజుగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేనివల్ల? దేవుని ఆజ్ఞ మీరుట వలన, దేవుని మాట వినకపోవటం వలన. ఇప్పుడు ఏం పోయింది? రాజరకం పోయిందంటే ఎంత ధనం పోయింది ఇప్పుడు దగ్గర నుంచి. ఏమండి, ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఒక దేశం నుంచి వచ్చే ఆదాయం అంతా వాడి దగ్గర ఉంటుంది. ఆ ప్రధానమంత్రి ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం పోగొట్టుకున్నట్టు వాడు? ఎలా చూస్తున్నారు నాకేసి? ఏం పోగొట్టుకున్నట్టమ్మా? ధనము, బంగారము, ఆస్తులు, అంతస్తులు, భూమి. దేశంలో ఉన్న భూమి అంతా ఆళ్ళదే. అధికారులు ఉంటే అధికారి కోల్పోగానే మొత్తం చెప్పాడు అడుక్కోవటమే మళ్ళా. అవునా కదా? ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి గారు ఎవరో వైఎస్ఆర్ రాజశేఖర్ గారి కొడుకు ఎంత సెలమని అయ్యేవాడు? ఏమో వాడిపోయాడా? ఇప్పుడు ఏమైపోయాడు? మూల కూర్చున్నాడు వెళ్ళి. ఇదిగో ఇప్పుడు సౌలు పని కూడా తెచ్చింది. రాజుగా ఉండవలసిన వాడు రాజుగా ఉండకుండా దేవుడే వాడిని పక్కకు లాగేస్తున్నాడు. దేవుడు చెప్పేశాడు, రాబాయ్ ఇక నీకు రాజ్యం ఉండదంట, నువ్వు రాజు కాదంట, ఎక్కడో మళ్ళీ గాడిదలు కాసుకుని పో. నీ బతుకు అదే కదా, గతంలో నీ బ్రతుకు గాడిద కాసుకున్న బతుకే కదా అని సమూయేలు చెప్తా ఉంటే ఈడేం చేశాడు చూడండి. సౌలు సమూయేలు మీద ఉన్న దుప్పటిని పట్టుకొని చినిగిపోయిందండి. సమూయేలు లాగా చేతులు పట్టుకోవాలా, కాళ్ళు పట్టుకోవాలా,
సౌలు అన్నవాడు సమూయేలు కాళ్ళలో చేతులు పట్టుకుని బతిమాలుకో లెక్క. కానీ ఏం చేశాడు వీడు? సమూయేలు కప్పుకున్న దుప్పటి మీదని వాడు చెయ్యేసి లాగ్గానే అదేమైంది? చినిగిపోయింది. ఒరే మళ్ళొక వారాన్ని పాపం చేసేవాడు దరిద్రుడా. ఇప్పుడు దాకా దేవుడు చెప్పి అని ఏం చేసావురా? ఇప్పుడు నా దుప్పటిని కూడా నువ్వు చించేసావంటే ఇక నీ రాజ్యము ముక్కలైపోయింది అని సమూయేలు వీడిని నెట్టేసాడండి, వీడిని త్రోసేసాడండి. వీడి రాజరకం ఉందా? వీడి రాజేనా? ఏమన్నాడు? లాగివేసి నీకంటే ఉత్తముడైనా నీ పొరుగువాడైనా నీ పొరుగువాని దాన్ని అప్పగించేస్తున్నాడు రా. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆడడు పడడు. అందుకు సౌలు నేను పాపం చేసేవని చెప్పినా నమ్మడిక, నేను పుణ్యం చేశానని నమ్మడిక. నీ వాటం తెలిసిపోయింది, నీ గుణం తెలిసిపోయింది, నీ చేసిన పనులు తెలిసిపోయి ఇక పో అన్నట్లుగా సమూయేలు సౌలుని ఏవండి విసర్జిస్తున్నాడు. 16వ అధ్యాయము 9వ వచనం కొంచెం త్వరగా. 16వ అధ్యాయము 9వ వచనం వచ్చిన త్వరగా. అప్పుడు 16వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెషయా సంహారుని పిలువగా అతడు యెహోవా అతన్ని కోరుకొనలేదు. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడగగా అతడు ఇంకను కడసారివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాసుకునేవాడు. దేవునికి స్తోత్రం. గాడిదలు కాసుకునేవాడికి గొర్రెలు కాసుకునేవాడికి తేడా కనిపెట్టండి దేవుని బిడ్డలారా. అవునా? గొర్రెలు కాసుకునేవాడికి గాడిదలు కాసేవాడికి తేడా చూడాలి మీరు ఇక్కడ. గొర్రెలు కాసుకున్నవాడు అంటాడు ఎవరో? యెషయా. నీ కొడుకులు 7 ఇంకా ఉన్నారా అని అడుగుతాడు సమూయేలు. అంటే సమూయేలుని దేవుడు యెషయా ఇంటికి పంపిస్తాడు. అవన్నీ వదిలేశాను ఏమండి. సౌలునికి తీసేసాడు దేవుడు, పక్కన లాగేశాడు. వాడు పిచ్చోడు అయిపోయి కింగలు మోడుతున్నాడు. ఇక దేవుడి ప్రణాళిక, దేవుని ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? గొర్రెలు కాస్తున్నా అడవిలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. సమూయేలు అయితే యెషయా కుమారుని 7 చూశాడు. అయితే 7 ఎవరిని కోరుకోలేదని దేవుడు చెప్పేశాడు సమూయేలుకు. అయ్యా మరి నీ కుమారులు 7 తిరిగిపెట్టి తీసుకొచ్చావు, వారు ఎవరిని కోరుకోలేదు దేవుడు, ఇంకా ఎవరైనా ఉన్నారని అంటే అంటాడు కడసార్పుడు ఒకడు ఉన్నాడయ్యా, ఆడైతే అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడయ్యా, ఆడు రావటం అంటే ఇప్పుడు చాలా టైం పడుతుందయ్యా, చాలా రోజులు కూడా పడుతుందయ్యా అంటాడు యెషయా. అయితే సమూయేలు ఏమంటాడు? నీవు వాడిని పిలువనంపించు, వాడు వచ్చిందాకా నేను కూర్చొని ఉంటానని యెషయాతో చెప్పాను. పిలువనంపించగానే పిలువనంపించగానే ఏమైందంట? లోపలికి తోడుకొని వచ్చెను. ఎవడంట? గొర్రెలు కాసుకున్నాడు. ఎర్రనవాడు ఉంటాడా? నీలా పాలు ఆడికి తానమా? ఏదో బట్టలు మార్చుకునేది ఉందా? ఏమండి? అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎర్రనవాడని ఎవరన్నారు? సమూయేలు అంటున్నాడా? యెషయా అంటున్నాడా? దేవుడు అంటున్నాడు. అంటే వచ్చిన కుర్రాళ్ళలోని ఏం కనపడింది దేవునికి? ఎర్రనవాడు అన్నాడు కదమ్మా, ఎరుపు కనపడింది. దీన్ని ఆత్మీయ అర్థంగా తీసుకోరా మీరు? నాకైతే తట్టింది, తలకి మైండ్కి తట్టింది. ఎర్రనవాడు అంటే వధించబడినవాడు, రక్తము ఎరుపు అంటే దేవునికి ఏమి ఇష్టమో
గొర్రె పిల్ల వధించబడటం ఇష్టం. ఈయన ఎవరు? గొర్రెలు కాపరి. ఏమా, ఎవరికి సాదృశ్యం ఈయన? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఏమండి, యోహాను సువార్త లేదా 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరి. కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కొరకే. ఇప్పుడు దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఇప్పుడు గొర్రెల కొరకు ఏం చేయాలి దావీదు? ప్రాణం పెట్టేవాడు, అంటే దేవునికి ఇష్టమైన వాడు. అందుకే ఆయనలో చూశాడు దేవుడు. ఏం చూశాడు? ఎర్రనివాడు, ఎర్రనివాడు, ఎర్రని పెయ్య. ఎర్రని పెయ్య. పెయ్య అంటే దూడపిల్ల. దేవునికి బలర్పణ చేసేదంట మచ్చలు లేనిది, డాగులు లేనిది. అదేనా ఎలా ఉండాలి? అది ఎర్రగా ఉండాలంట. దాని ఎంటుకలు, తన ఓటము, తన ముఖం, కళ్ళు, నోరు అన్నీ ఎర్రగా ఉన్న దాన్నే బలేస్తేనంట దేవునికి ఇష్టం అంట. అప్పుడు దేవుడు దిగి వచ్చేస్తాడంట. యెరూషలేములో ఇప్పుడు అదే జరుగుతుందంట. ఇజ్రాయెల్ దేశంలో దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాగని ఇటీవల ఒక ఆయన సేవకుడు చెప్పాడు వాక్యాన్ని. ఏమండి, ఎర్రనివాడు నెంబర్ 1, చక్కనివాడు. చక్కదనం. చక్కదనం అంటే యెహెజ్కేలు గ్రంథంలో లేదా? నరపుత్రుడా చక్కగా నిలబడు, వంకరగా నిలబడుకో. కొంతమంది వంకరలు వేస్తారు, ఇలాగే వేస్తారు, జంపింగ్ చేస్తూ ఉంటారు. అది ఆలస్యం అనుకోండి. చక్కగా నిలబడు, చక్కనివాడు, సుందరుడు, 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 సుందరమైన వాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, షూలమ్మితి అనే అమ్మాయి ఎలాంటిదమ్మా? నల్లదా? అందమైనదా? వాక్యంలో ఉన్న మాట చెప్పాలి. సుందరమైనది, సుందరవతి. షూలమ్మితి అంటే సంఘం. షూలమ్మితి అంటే సంఘం. సంఘం ఎలాంటిదంటే ఇప్పుడు చూచుటకు సుందరమైనది. ఈ గుణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? గొర్రెలను కాసిన దావీదులో కనబడుతున్నాయి. ఎవరికి? దేవునికి. సమయలు కాదు, దేవుని కనబడాల గుణం. దేవుని కనబడ మన లక్షణాలన్నీ దేవుని కనబడాల. చూస్తున్న దేవుడైనా భూమి మీద ఎలా నడుస్తున్నావో తెలుసు ఆయనకి. భూమి మీద ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసు ఆయనకి. భూమి మీద నువ్వు ఏం తింటున్నావో అది తెలుసు ఆయనకి. భూమి మీద ఏం సంపాదిస్తున్నావో తెలుసు ఆయనకి. నీ సర్వము సమస్తాన్ని తెలుసుకునే దేవుడు ఆయన. నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. మనుషులు ఎవరు చూడలేదని అనుకోకు. మనుషులు చూసినా ఏం చేయలేరు, చూడకపోయినా ఏం కాదు నీకు. కానీ దేవుడు చూసాడా? నువ్వు చేసే పని ఆయనకి ఇష్టం అయితే దీవిస్తాడు. నువ్వు చేసే పని ఆయనకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాడు? ఆయనకి ఇష్టం అయితే దీవిస్తాడమ్మా. మరి ఆయనకి ఇష్టం లేని పని చేస్తే అది సంగతి. తెలుసుకో. నువ్వే ఎలా ఉంటావో నీ ఇష్టం. అది నీలోనే ఉంది. అది జీవితం నీదే కదా, నీ చేతిలో ఉంది కదా. నువ్వు ఎలా నడుస్తావో అది నీ ఇష్టం. ఇక దేవునికి ఇష్టంగా నడుస్తావా లేదా నీకు ఇష్టంగా నడుస్తావా అది నీ ఇష్టం. బైబిల్లో ఉన్న మాట. దావీదు అన్నవాడు దేవునికి ఇష్టముగా నడిచేవాడు అని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. మరి సౌలు అన్నవాడు వాడికి ఇష్టంగా నడిచాడు. దేవుని ఇష్టం నడిచాడా? లేదు. దేవుని ఆజ్ఞ అన్నాడా? లేదు. దేవుని మాట విన్నాడా? లేదు. అంటే అప్పుడు ఏం జరిగింది? వాళ్ళని వాడి ఇష్టాన్ని బట్టి అమాలేకీయులతో స్నేహం చేశాడు. ఆ రాజుని చంపకుండా వాడిచ్చే గొర్రెలు గద్దెలు తెచ్చుకొని దేవునికి మనం బలర్పించాడు. ఆ దరిద్రుడు. అంటే దేవుడు ఆలకిస్తాడు, అంగీస్తాడు అనుకున్నాడు. వద్దమ్మా. దేవునికి ఇష్టం లేని కానుకలు, దేవునికి ఇష్టం లేని అర్పణలు. అవునా? బైబిల్ గ్రంథంలో అర్పణలు ఇచ్చేవాళ్ళు 2 ఉన్నారు అనుకోండి. అర్పణలు ఇచ్చేవాళ్ళు 2 ఉన్నారు. ఒకరోజు దేవాలయానికి వచ్చారు ఆ 2 అర్పణలు తీసుకొని. దేవునికి ఇచ్చే అర్పణలు. పొలమ పండుని ఒకడు తెచ్చాడు, వాడు మేపుతున్న గేదెలు గొడ్ల నుంచి కొని తెచ్చాడు. అవునా? మరి 2 అర్పణలు తీసుకొచ్చారు, 2 చర్చికి వచ్చారు, 2 దేవునికి ఇవ్వాలని వచ్చారు కదా.
మరి ఇద్దరిలోది దేవుడు ఎవరి దాన్ని ఇష్టపడలేదు? కయ్యూని అర్పణ ఏమో కారణం అక్కడ చేయమని చెప్తారా? కారణం అండి ఏమా ఇచ్చిన దాన్ని అంటే ఆ వాక్యం మీకు ఇంకా తెలియలేదు అతన్ని. అది కయ్యూని అర్పణ దేవుడు ఎందుకు అంగరించలేదంటే అక్కడ బైబిల్లో రాసున్న మాట అది. ఆలస్యము చేసి తెచ్చాడు. పొలములో పండినవి చాలా ఉన్నాయి ఆడి దగ్గర, కయ్యూని దగ్గర. ఏం చేశాడు? ఇద్దాంలే, వచ్చేవారు ఇద్దాంలే, పై వచ్చేవారు ఇస్తాం కదా, దేవునికి ఇద్దాం కదా, ఎప్పుడు ఇస్తేమైందిలే అనుకుంటా వాడు ఆలస్యం చేశాడు. ఏబెలైతే వెంటనే తొలిసూరుగా పుట్టినవాడు వెంటనే తెచ్చిచ్చేసాడు దేవునికి. అది కారణం. సత్యాలు గిత్యాలు కాదు అక్కడ. ఆలస్యం అయితే అమృతం కూడా పెట్టి చూడండి ఒకసారి. అమృతం రవ్వ కొనండి, దాన్ని వాడకుండా అలా వదిలే ఒక సంవత్సరం రోజులు ఏమవుతుందో? ఏమైపోద్ది బాబు? విశ్వం పాడైపోద్ది. ఇంక వాడుకున్న పని చేయదు. అది మంచిదే, డబ్బు అయితే పేరే మంచిదే, తేనుంది దాంట్లో, ఆ తర్వాత బుడ్డు ఉంది, ఇదే చెప్పచ్చు. కానీ లోపలదంతా ఏమైంది? చెడిపోద్ది. ఆలస్యం అయితే అమృతం కూడా విషమైపోద్ది. ఇది సామెత అనుకోండి. ఆలస్యంగా అర్పించిన దేవుడు అంగీకరించుడు అని వాక్యంలో ఉంది. అలాగే మరి సౌలు అర్పించాడు, అంగీకరించిన దేవుడు లేదు. మరి ఇప్పుడు ఏమి అర్పించలేదు దావీదుని దేవుడు కోరుకున్నాడా లేదా? చూడండి, అర్పణలు అర్పించిన సౌలునేమో విసర్జించాడు దేవుడు. ఏ అర్పణలు అర్పించలేదు దావీదునేమో కోరుకున్నాడు. దీనికి కారణం ఏంటి? గుణాలు, లక్షణాలు, ప్రవర్తన, మనస్సు, ఆలోచన విధానం దైవికముగా దేవునితో ఎక్కువగా సంభాషణ కలిగి ఉన్నవాడు దావీదు. మీరు మిగతా 7 కూడా యెషీ కుమారులు ఎవరితో ఉండేవాళ్ళు? ఎక్కువగా సౌలుతో ఉండేవాళ్ళు. సౌలుతో సైన్యంలో ఉండేవారు. మరి వాళ్ళకి దగ్గర ఉందా భక్తి? వాళ్ళు ఉన్నారా విశ్వాసంగా? లేరు. మరి ఆలీలు కలిపి ఒక్కదాన్ని పుట్టిన పిల్లలే కదా. మరి ఎందుకని ఈ ఆలోచన రాలేదు 7? దావీదు ఒక్కడే దైవికముగా ఆలోచించేవాడు. చిన్నవాడైతే ఏం గాక, కరసారపడు అయితే ఏం గాక, దైవికమైన లక్షణాలని కలిగి ఉన్న కుమారుడు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని ఒక చిన్న మాట్లాడుతున్నాను. గడిచిన కాలంలో జరిగిందే స్టోరీ, వాక్యం. ఏమండి, సౌలుని ఎవరు కోరుకున్నారు? మనుషులు కోరుకున్నారు. మాకు రాజు కావాలయ్యా, సమూయేలు గారు మాకు రాజు కావాలయ్యా అన్నారు. అప్పుడు దేవుడేమన్నాడు? ఏ సమూయేలు, వాళ్ళు ఏం చెబుతున్నారు అది ఆలోచించి ఏం చేస్తా చేసేయి. అవునా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అదే చేసే బాబు. రాజు కావాలన్నారు కదా, అదో గాడిద కాసుకుని పంపిస్తాను వాడిని చేసే ఇదిలాగా. దేవుడు కోరుకున్నాడండి? లేదు. దావీదును మనుషులు కోరుకున్నారా? దేవుడు కోరుకున్నాడంటే ఒక్క మనుషుడు కూడా కోరుకోలేదు దావీదుని. ఇశ్రాయేలు కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉండొచ్చేమో కానీ ఒక్క మనుషుడు కూడా దావీదుని రాజు చేయండి, దావీదుని రాజు చేయండి, యెషీ కుమారులు లాస్ట్ వాడు, భక్తిపరుడు, విశ్వాసయోధి, మంచివాడు అని ఎవరని చెప్పారమ్మా? ఇది నేర్చుకోండి. మనుషులు కాదు, నిన్ను నన్ను ఏర్పరచుకోవాలి, దేవుడు ఏర్పరచుకోవాలని ఆలోచించు. అంటే అప్పుడు నీ మనస్సు, నీ తలంపు, నీ ఆలోచన అంత ఎటలాలా? పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఆ పైన దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, ఆ పైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు రాజు అయినా అవ్వచ్చు, రాణి అయినా అవ్వచ్చు, ఏమా అవ్వచ్చు. దేవుడిచ్చిన ఆధిక్యత నీకు వస్తుంది, దేవుడిచ్చే ఘనతలు నీకు వస్తాయి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీకు వస్తాయి. దేవుని వల్ల నువ్వు బలాభివృద్ధిని పొందుతావు, దేవుని వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది, దేవుని వల్ల మంచి శక్తి కలుగుతుంది, దేవుని వల్ల నీ కుటుంబం అంతా కూడా ఏమండి గొప్ప అభివృద్ధి పొందటానికి దేవుడు సహాయము చేయునుగాక. దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడో చదవండి, కింద వాక్యము త్వరగా ముగించేద్దాం.
అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతను నీవు అభిషేకించమని ఇయ్యగా తీసి చేశాను. నాటి నుండి ఆ రోజు నుండి యెహోవా వద్ద నుండి వచ్చిన ఆత్మ దావీదు మీదకి బలముగా దిగింది, వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ ఎవరిని విడిచిపోయిందంట? సౌలును విడిచిపోయిను. యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను ప్రేరేపింపగా, ఇక సమూయేలు వెళ్ళిపోయాడు కదా. సమూయేలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రామాకి వెళ్ళిపోయాడు, తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మ కలిగిన వాడెవరు? దావీదు. దురాత్మ కలిగిన వాడెవరు? సౌలు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద పోరాటం రాబోయే కాలంలో జరుగుతుంది. ఏమండి, ఆ వాక్యము వచ్చే దినాల్లో విందాము. ఈ రోజుకి ఈ వాక్యాన్ని దేవుడు ముగించి దీవించునుగాక. రేపు 17వ అధ్యాయం కానీ చూద్దాం. మళ్ళా ప్రార్థన చేసుకుందాం. ఇన్న వాక్యాలను బట్టి గుర్తుపెట్టుకోండి. ఇన్న వాక్యాలు ఎలా ఉంటున్నావు నువ్వు, నీ ప్రవర్తన దేవునికి కనబడుతుంది, చూసేవాడు ఆయన ఎదుట నువ్వు ఎలా ఉండాలి? చక్కగా నిలబడాలి. ఏమంటే ఎర్రనివాడు అంటే దేవునికి ఇష్టమైన అర్పణ సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. చూచుటకు సుందరమైన వాడు అంటే వధువు సంఘము సుందరము, వధువు సంఘమే సుందరము. ఇలాగా అన్నీ కూడా ఇవన్నీ క్రమంగా నేర్చుకో. ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని లక్షల మంది ఉన్నారే, కానీ ఒక్కడో సరైన లేడు. యెహోషువ నాయకత్వంలో అయిపోయింది, మోషే నాయకత్వంలో అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భ్రష్టులు అయిపోయారు ఇశ్రాయేలు. మళ్ళా వారి వరకు న్యాయాధిపతులు పుట్టించాడు. యెఫ్తా లాంటి వాడు, దుబారా లాంటి స్త్రీ, బారాకు అన్నవాడు, ఇలాంటి వాడు పుట్టినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని వలన దీవెనలు పొందకుండా నాశనం అయిపోయారు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త దేవుడు నియమించాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. దేవుని చేత ఏర్పడ్డవాడు సమూయేలు. మనుషులు ఎవరు ఏర్చుకోలేదు. దావీదుని కూడా మనుషులు ఎవరు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, సజీవుడా, సృష్టికర్త యేసు ప్రభువా, పరలోకములో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసయ్యా, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ ప్రార్థనలన్నీ నాయనా నువ్వు ఆలకించు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ ప్రభా మాకు ఫలింపు చేయండి అయ్యా. నీకు ఇష్టం లేని అర్పణలు, నీకు ఇష్టం లేని మనుషుడు సౌలు లాంటి వాడు, వారిని విసర్జించే దేవుడు అయ్యా. ఇదిగో నాయనా, ఎర్రనివాడు అంటే రక్తమును చిందించేవాడు, గొర్రె పిల్లవలే వదికి తేబడినవాడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు అని రాబోయే కాలంలో యేసు ప్రభువుకి సాదృశ్యముగా దావీదు జీవితమే ఒక బలి అర్పణగా, దావీదులో నుంచే యేసు ప్రభు రాబోతున్నాడని నీ వాగ్దానం ఉంది నాయన. ఆ లేఖనాలన్నీ మాకు తెలియపరుస్తున్నావు, మాకు వినిపిస్తున్నావు. మా అందరికీ నాయనా నీవే తెలియపరుస్తున్నావయ్యా. యేసయ్యా, ఒక్కసారి మమ్మల్ని అందరినీ నాయన నువ్వు జ్ఞాపనం చేసుకోండి. మమ్మల్ని అందరినీ ప్రభా నీవే జ్ఞాపనం చేసుకోండి. నీ వలనే మాకు ఏదైనా ప్రభా నీ వలనే తండ్రి. ఈ 40 దినాలు ప్రయాణంలో అయా అలసిపోకుండా, సొమ్మచెల్లిపోకుండా క్రమం తప్పగా నడుస్తున్న నీ పిల్లలు నువ్వే వాక్యాన్ని బోధిస్తున్నావు, నువ్వే వారికి తెలియపరుస్తున్నావయ్యా. బైబిల్ చరిత్రలో నుంచి మాకు ఒక మంచి ఆత్మీయ సత్యాలు నేర్పిస్తున్నావయ్యా. స్తోత్రం నాయన. ఆలకించే మాటలన్నీ విడిచిపెట్టకుండా, కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండినట్లుగా జ్ఞానము, జ్ఞాపక శక్తి కూడా మాలో కలిగించు నాయన. ఈ ప్రార్థనతో దేవా మా కుటుంబాలకి భద్రత, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు, అభివృద్ధి జరిగించు నాయనా. నీకు వందనాలు ప్రభా.
నిన్నటి దినము ఆదివారం నాడు చక్కగా కొన్ని విషయాలు చెప్పావు. క్రైస్తవుడు ఏం చేయాలో, విశ్వాసులు ఎలా నడాలో నేర్పించేవయ్యా. ఆ మాటలను బట్టే నువ్వు పచ్చదనం, ఫలాలు కాసే అవకాశం నేను ఇస్తాను. వర్షాలు లేకపోయినా, ఎండలు కాసినా సరే ఆ చెట్టు ఎప్పుడు నీళ్ళ నా వద్దని నాటబడినట్లుగా నేను చేస్తానన్నావు. ఆ విధమైన దీవెన, ఆశీర్వాదము, ఆ విధమైన గొప్ప మేలులు ప్రతి విశ్వాసి కుటుంబానికి, ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి నాయన నువ్వే మేలు చేసి నీ ద్వారాగా అందరూ దీవించబడినట్టుగా కృప చూపండి. రోగులైన వారిని కూడా ముట్టండి. ఆ కంబాల కనకయ్య గారు కోడలను, పెద్ద కోడలు ముట్టండి నాయన, స్వస్థపరచండి, ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించు నాయన. అలాగే బాబూజీ గారు, ఆ బిడ్డను కూడా ముట్టండి. అలాగే నీ కుమార్తె సువార్తమ్మ గారిని కూడా ముట్టండి నాయన. ఇంకా ఎంతోమంది ఉన్నారు రోగులు అయ్యా. మరి నీ కుమార్తె చోడుపిల్లి దీవెనమ్మ గారు కూడా చెవు నొప్పని బాధపడుతుంది, ఆ కుమార్తె కూడా ముట్టండి. ఇంకా ఇంకా ఎవరైనా ప్రభా మాకు తెలియకుండా బలహీనై ఉన్నారో, రోగులై ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన దినాల్లో ప్రభా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు పిల్లలు, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు పిల్లలు. వారు రాసే వాటికి మంచి ఫలితాలు వచ్చినట్లుగా కృప చూపి, దయ చూపి కనికరించండి. పసిబిడ్డలను, బాలింతరాలను కూడా దీవించండి. యవన బిడ్డలను, యవనస్తులకు కూడా మంచి ఆలోచన, మంచి క్రమం నడిపించండి. దేవా నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపనం చేసుకునే వారికి సురుకైన కానుపుతో అనుకున్న బిడ్డ నీ సన్నిధికి వచ్చి వారు బలమైన సాక్ష్యం చెప్పినట్టు కృప చూపమని ఈ ప్రార్థనలో మాకు, మా కుటుంబాలకి, సంఘానికి, సంఘంలో చేరిన ప్రతి విశ్వాసుకి పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగా. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. శోధన లేక అగ్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి.